హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ హెల్తీగా ఉండే రాగి రోటి తయారు చేసుకుందాము. ఇది ఆయిల్ లేకుండా కూడా సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ కానీ ఏదైనా బౌల్ కానీ పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రాగి పిండి కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. దీన్ని గరిటెతోటి బాగా వాటర్ తోటి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇంకొకసారి గరిటెతోటి కొంచెం బాగా మిక్స్ చేసుకొని మూతతో కవర్ చేసి 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత తీసి గరిటెకి ఉన్న పిండి కూడా అందులో యాడ్ చేసుకొని చేత్తో కలుపుకోవాలి. ఇది బాగా వేడిగా ఉంటే తడి చేసుకున్న క్లాత్ తోటి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చల్లగా అవుతుంది కదా, ఇప్పుడు చేత్తోటి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల వరకు వీలైనంత సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే మనం రోటీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైం ఉన్నా కానీ అది చాలా సాఫ్ట్గానే ఉంటుంది. రాగి పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం మీడియం సైజ్ బాల్స్ లాగా సెపరేట్ చేసుకుందాము. పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి చేతుల్ని క్లీన్ చేసుకుంటే మనం పిండి చేతికి అంటుకోకుండా ఈవెన్గా బాల్స్ని సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. రోటీల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం రాగి పిండి డస్టింగ్కి యూజ్ చేద్దాము. రాగి పిండి డస్టింగ్ చేసుకున్న తర్వాత చపాతీ రూలర్ తీసుకొని మరీ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మీకు పిండి అంటుకుంటున్నట్లు ఉంటే కొంచెం రాగి పిండి అప్లై చేసుకొని ఈ రోటీని చపాతీలాగా మీడియంగా, మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే సరిపోతుంది. రెండో రోటీని కూడా తయారు చేసుకుందాము. మనం పిండిని కలుపుకునేటప్పుడు హాట్ వాటర్ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం చపాతీ ఒత్తుకున్న తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ యూస్ చేయకపోయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఆయిల్ లేకపోయినా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. రోటీని ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని చపాతీ ప్యాన్ పెట్టుకోవాలి. చపాతీ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ రోటీని వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే చపాతీలు బాగా పొంగుతాయి. ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. రెండో రోటీ కూడా తయారు చేసుకుందాము. దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తయారు చేసుకుందాము. పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం రోటీని యాడ్ చేసుకోవాలి. ఒకవైపు లైట్గా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. రెండో వైపు కూడా అప్లై చేసి ఈవెన్గా 2 వైపులా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రాగి రోటీని. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ టైంలో కానీ, ఏ టైంలో కానీ తీసుకోవచ్చు. మీరు లంచ్ కానీ డిన్నర్ టైంలో కానీ తీసుకుంటే దీంట్లో కర్డ్, పప్పు, ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ తీసుకోకుండా డైట్లో ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఒక కంప్లీట్ మీల్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. 2-3 అవర్స్ తర్వాత కూడా సేమ్ ఇదే సాఫ్ట్నెస్ ఉంటుంది. రోటీకి కాంబినేషన్గా పప్పు, ఫ్రై, పచ్చడి, చికెన్ కూడా తీసుకోవచ్చు. సాఫ్ట్గా ఉండడం వల్ల లేయర్స్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.